ఇది డ్రాగన్. డ్రాగన్ ఫ్రూట్. అది 10 సార్లు అడిగింది ఇప్పటికి. ఇది ఆకులన్నీ తీసేసాం అనుకోండి, మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో మొత్తం చిగురు వస్తుంది. అదే చింత చిగురు. చింత చిగురుతో ఏమేం చేయొచ్చు, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు అవర్ గార్డెనర్ ఛానల్. ఈరోజు వీడియోలో వీఆర్ బ్యాక్ విత్ హార్వెస్టింగ్ వీడియోస్. కాకపోతే పెద్దగా ఏం లేవు, ఉన్న కొన్ని పాటి కూరగాయలు కట్ చేసుకొని ఈ కాలం చేయాల్సిన ఒక పని స్ప్రే చేయాల్సి ఉంటుంది. బవేరియా ముఖ్యంగా ఆకు తినే పురుగులు అవి వస్తుంటాయి, కాండం దుల్చే పురుగులు, క్యాటర్పిల్లర్స్. వాటి నుంచి మొక్కల్ని కాపాడుకోవడం కోసం స్ప్రే చేసేది చేద్దాము, హార్వెస్ట్ చేద్దాము. వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బీరకాయలు యాక్చువల్గా చాలా ఉండేవి, కానీ ఎప్పటికప్పుడు ముదిరిపోతూ ఉన్నాయని చెప్పి వీడియో తీసేదాకా ఆగట్లేము, అవి కోసేస్తున్నాం. ఇక్కడ మీకు ఇదేమో పొట్లకాయ అండి. ఈ విత్తనం కూడా మన సబ్స్క్రైబరే నాకు షేర్ చేశారు. శ్రీలక్ష్మి గారు పంపించారనమాట. ఫ్రీగా అందరికీ మేము సీడ్స్ ఇస్తూ ఉన్నాం కదా, దాంట్లో పెట్టండి అని చెప్పి పంపిస్తే నేను కొన్ని పెడితే నాకు మొలకొచ్చాయి చక్కగా. కోకో పిల్లట్లో పెట్టాను, సీడ్ మొలిచింది, వీటిల్లో నాటాను అనమాట. ఇదే కాకుండా ఇంకా బీరకాయ, క్లవ్ బీన్స్, ఇవే కాకుండా ఇంకా చాలా సీడ్స్ ఇచ్చారు. ఇంకా కొన్ని కూడా పంపిస్తా అన్నారు. మేము ఫ్రీగా ఇవ్వడానికి మా దగ్గర సీడ్స్ అన్నీ అయిపోయాయి, బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి కొన్నైనా. నేను మా మిద్దె తోటలో పండించే వెరైటీస్ అన్నీ కూడా ఏమన్నా సీడ్ చేసి పెడదామన్నా అంత పేషెన్స్ అంత టైం అని దొరకలేదు. హాస్పిటల్ చుట్టూ తిరగడం అట్లనే అయిపోయింది. ఇంకా బయట కొన్నవే పాలకూర, తోటకూర విత్తనాలు తెచ్చి పెడుతున్నాం, కానీ ఈ మధ్య అవి కూడా అయిపోయాయి, ఏవి పెట్టలేకపోతున్నాం. ఇవేమో 365 days వచ్చే చిక్కుడు. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి ఎండలు తగ్గిన తర్వాత. ఇవేంటి చెప్పు, ఇదేంటి చెప్పు. అది కీరా కాదు అమ్మా, వీడి ఇంత లేదు అప్పుడే గుర్తుపట్టిండు. అదేంటి చెప్పు. కీరా కాదు, అది పొట్లకాయ. అమ్మా మాటలు వస్తున్నాయి. అవును, నీ పేరు ఏం పేరు చెప్పు. ఏంటిది? ఇది పొట్లకాయ, ఇది బీరకాయ. నీ పేరేంటి చెప్పు. నీ పేరేంటి? రిత్విన్. ఈ లోపల డ్రాగన్ ఫ్రూట్ అది ఫ్లవర్ పూసింది నిన్న. ఇవ్వండి, ఇక్కడ కాయ అవుతుంది. అది ఫ్రూట్ అయితే కానీ చూపించదాం. ఈ చిన్న బ్యాగ్లలో ఇవి చెట్టు చిక్కుడు అండి. చెట్టు చిక్కుడు చుట్టూ ఇవేంటి కలుపు, ఇదేమో గడ్డి, తుంగగడ్డి. ఇవైతే పరమం మొండి, ఎంత తీసేసినా కొంచెం ఈ స్టేజ్లో వస్తాయి. కొంచెం పెరిగిన తర్వాత తీసాను అనుకోండి, రూట్స్ స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి, అస్సలు రావు. తోటకూర గురించి చెప్పక్కర్లేదు, అన్ని కుండీల్లో ముందు అది ఒకటి, ఇంకా గల్లిచేరు. రింకు ఏం కావాలి నీకు? ఇవి వంకాయలు. ఇదిగోది, ఇవి వంకాయలే. తింటావా నువ్వు వంకాయ వండితే? అమ్మా ఇదే, మళ్ళీ ఏం కావాలి నీకు? ఇది చూపిస్తారా, ఫ్లవర్ చూపిస్తారా ఒకటి? ఇదేంటి చెప్పు. ఇది ముట్టుకో, కుచ్చుకుంటాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్. అవును, అందరికి హాయ్ చెప్పు, మన వ్యూవర్స్ అందరికి హాయ్ అను. హాయ్. పిల్లలు తింటారట. అది 10 సార్లు అడిగింది ఇప్పటికి.
ఇది వంకాయ. ఇది డ్రాగన్ ఫ్లవర్ బ్లూమ్ అయింది 2 days 3 days అవుతుంది. ఇదేమో జస్ట్ ఫ్రెష్ బ్లూమ్, నిన్ననే బ్లూమ్ అయింది. ఇక్కడ కనిపించేవి ఇవేమో మొగ్గలు కనిపిస్తున్నాయా? 1 2 3 అటువైపు 4 ఇంక లోపల ఉన్నాయి. ఇక్కడ 5 6 7 8 9 మొగ్గలు కనిపించినాయి. రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఎన్ని పుత్తున్నాయి అని. ఇది బీరకాయలు ఇట్లా ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ చేస్తున్నాయండి నాకు. ఇవి అటాక్ చేస్తే ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కూడా కట్ చేద్దాం. ఫ్రూట్ ఫ్లై కొట్టిందంటే ఇక ఫ్రూట్ పెరగదు అస్సలు. ఉన్నా కూడా ఇట్లా వంకర టింకర్లు వస్తుంది. ఇది కోసి చూస్తే సగం వరకు పురుగులే ఉంటాయండి, మిగతా సగం మనం ఏదో వాడుకోవడానికి కొద్దిగా ఉంటుంది అంతే. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది ఇది చూస్తుంటే. ఈ ట్రాప్స్ పెట్టడం ఎందుకు, వాటిని చంపడం ఎందుకు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇవి చూసినప్పుడేమో మనకు కావాల్సిన అస్సలు వచ్చేవే కొన్ని కూరగాయలు వస్తాయి, వాటికి కూడా ఇట్లా అయిపోతే ఇంకా మనం పెంచుకొని ఏం లాభం, కాబట్టి అవి పెట్టేస్తే అయిపోద్దేమో అని ఇంకొకసారి అనిపిస్తుంది. లేకపోతే క్లాత్ తోటైనా మనం గుడ్డలతోటి కుట్టి వీటికి సరిపోయేంతది సంచిలా కుట్టి పెట్టుకోవచ్చు. అదైనా ట్రై చేద్దాం. ఇది మిరపకాయలు వీటికి కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, కొంచెం పెరిగిన తర్వాత కోసుకోవచ్చు. ఇది కూడా చాలా వచ్చాయి. ఇది లాస్ట్ ఇయర్ ప్లాంట్ అండి, మనకి కొంచెం కూడా ఆకుముడత లేదు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇలా వైట్ కాకరకాయలు వచ్చినాయి. కాకరకాయలు ఇంకెక్కడున్నాయి కనిపిస్తున్నాయా? ఇవి పెద్దగా అవుతాయేమో అని ఏమో, కనీసం 4 అన్నా అయితే ఒక పూట ఒక ఫ్రై చేసుకుంటే కనీసం కొంచెం అన్నా కావాలి కదా. ఇదిగోండి దీనికి ఫ్రూట్ ఫ్లై అటాక్ చేస్తుంది ఇప్పుడే. ఇదిగో కనిపిస్తుందా ఫ్రూట్ ఫ్లై? చిన్న ఎగిరిపోయింది, చిన్న ఈగలాగా వచ్చింది. దీన్ని ఇట్లా పొడిచి దీంట్లో గుడ్లు పెట్టేసి పోతుంది అనమాట. ఇది నిన్ననో మననో పాలినేట్ చేశాను. ఇదిగోండి ఫీమేల్ ఫ్లవర్ ఈరోజు మళ్ళీ పూసింది. ఇది మేల్ ఫ్లవర్ అనమాట. ఇట్లా పెట్టేస్తే పాలినేషన్ జరిగిపోతుంది. పాలినేషన్ చేయకపోతే అవ్వడం కష్టం. మన దగ్గర ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ లేవు కాబట్టి హ్యాండ్ పాలినేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అస్. బీరకాయలు ఇంత సక్సెస్ఫుల్గా పెంచడానికి నేను ఫాలో అయింది ఏం లేదు, జస్ట్ కొన్ని ఫర్టిలైజర్స్ మిక్స్ చేసి వాటిలో మళ్ళీ మిగతా లిక్విడ్స్ కూడా ఈసారి వాటిల్లో కలిపి పెట్టానన్నమాట. నాకు సక్సెస్ అయిన తర్వాత మంచిగా ఈల్డ్ వచ్చిన తర్వాత చూపిద్దాంలే అన్నట్టు అది వీడియో రికార్డ్ చేయలేదు. ఇప్పుడు మంచిగానే వస్తున్నాయి కదా ఇవన్నీ, కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా వీడియో చేసి నేను ఫాలో అయింది మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఇది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది. దోసకాయలు ఇంతకుముందు అటువైపు ఇంకొక కుండీలో వచ్చినాయి. ఇటు కంపోస్ట్లో వేస్తూ ఉంటాం కదా, ఈ విత్తనాలు ఉంటాయి అట్లా మొలుస్తూ కాస్తూ ఉంటాయి అన్నమాట. ఇవేమో లాంగ్ బీన్స్, ఇవి ముదిరిపోయాయి. ఇది నాటు పుదీనా, ఫుల్ స్మెల్. ఆకులేమో చిన్న సైజులో వస్తాయి. ఈ వెరైటీ నాకు రమ్మగారు షేర్ చేశారు, కొన్ని ముక్కలు ఇస్తే నేను తెచ్చి పెట్టుకున్నా. ఎంత బాగా సమ్మర్లో కూడా చనిపోలేదు మొక్క. పుదీనా యూజువల్గా సమ్మర్స్లో ఎండకి ఉంటే బ్రతకదు, కానీ ఇక్కడ ఉంది, ఎండకు ఉంది. మేము వారం రోజులు నీళ్లు పోయకున్నా కూడా మిగతా మొక్కలు చనిపోయాము, కానీ ఇది మాత్రం చనిపోలేదు. అట్లనే అసలు చాలా మొండి. ఇది ఎప్పటితోనట, నార్మల్ మన రెగ్యులర్ బయట దొరికేదైతే కాదు. ఆకులు చూడండి ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి. పాలకూర గింజ దీంట్లో పడిందేమో మరి, మంచిగా వచ్చింది ఇది కూడా. ఈ గ్రో బ్యాగ్ ఏమో 15x18, 15 ఇంచ్ వెడల్పు, 18 ఇంచ్ హైట్ ఉంటుంది. క్రీపర్స్ పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది అనువుగా, అండ్ మట్టి కూడా చాలానే పట్టుద్దండి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ గెలల్లాగా కనిపిస్తుంది చిన్నగా, ఇది చెట్టు చెమ్మ అనమాట, పూత అనమాట, మొగ్గలు. ఇది చెట్టు చెమ్మ.
అండ్ ఇటుపక్క ఇట్లా పైకి వెళ్ళింది కదా, ఒకటేమో బీర ఉంది, ఇంకోటేమో ఇది క్రీపర్ చెమ్మ ఇటు వచ్చింది చూడండి ఇంత పైకి. ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ మా స్టోర్లో అవైలబుల్ ఉంటాయి, కావాలంటే యూ కెన్ పర్చేస్. ఇది పెద్ద గ్రో బ్యాగ్ 3 feet by 1 feet అండి. ఇంతకుముందు కూడా మీకు చూపించే ఉంటా చాలాసార్లు. దీంట్లో నేను ఇదిగోండి ఇక్కడ మొలక అక్కడక్కడ కనిపిస్తుంది, ఇదిగోండి ఇదిగో ఇక్కడ పాలకూర గింజలు పెట్టాను అనమాట వస్తాయని. అండ్ ఇవేమో పొట్లకాయ అటు సైడ్ కొండి పెరుగుతాయిలే అన్నట్టు అవి అట్లా పెట్టా. అయితే చూడండి మీరు అంతా తోటకూర, ఇది గంగవాయల కూర, అక్కడక్కడ గలిచేరు, ఇదిగోండి గలిచేరు. నేను ఒకసారి ఏం చేశాను అంటే కలపగానే పెట్టలే, ముందు కలుపులాగా ఇవి వస్తాయి కదా, ఇవి తీసేసిన తర్వాత విత్తనాలు పెడదామని అవి తీసేసి మళ్ళీ పెట్టిన. అయినా సరే దాంట్లో ఇంకా ఎన్ని విత్తనాలు ఉన్నాయో అన్నీ మొలుస్తూ ఉన్నాయి. మనం పెట్టిన విత్తనాల కన్నా ఇట్లా వచ్చినవి ఎంత బలంగా పెరుగుతాయో. రెడ్ లాంగ్ బీన్స్. ఈ గ్రో బ్యాగ్లో కొత్తిమీర విత్తనాలు పెట్టాను, లైన్స్గా పెడతాం మనం, మంచిగా మొలిచాయి చూడండి. ఈ సైడ్కి వచ్చిన ఈ కలుపు అన్నీ ఓపిక్గా తీసేయాలి. దీంట్లోనేమో బచ్చల కూర విత్తనాలు పెట్టాం మనం. ఈ ఒక్క బ్యాగ్లో మీకు ఇన్ని అవసరం లేదు, మనం జనరల్గా అట్లా పోస్తే వచ్చినాయి. ఒక్కొక్క మొక్క ఇంత పెద్ద బుష్ లాగా తయారవుతుంది కాబట్టి సపరేట్గా నాటుకుంటే మంచిది. ఈ మొక్కలేమో జీనియా నారు పోసాను, వచ్చినాయి. ఈ బ్యాగ్లో మంచిగా మెంతికూర లాంటివి కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకా సీజన్ కదా, ఎండలు తగ్గిపోయాయి కాబట్టి మెంతికూర వేసుకోవచ్చు, కొత్తిమీర, మెంతికూర ఒక్కటి అన్నీ కాదు, దాదాపుగా అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెంచుకోవచ్చు అండి ఈ సీజన్లో. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, లాంగ్ బీన్స్, గ్రీన్ లాంగ్ బీన్స్. ఈ బ్యాగ్లో కొంచెం పాలకూర ఉంది. ఈ విత్తనాలు పెట్టి దాదాపుగా 6 నెలలు అవుతుందేమో. ఈ బ్యాగ్ పెట్టిన కొత్తలో పెట్టాం. నిమ్మ చెట్టు మస్ట్, అసలు పెంచుకోవాల్సిన మొక్క. ప్రతి మిద్దె తోటలో పెట్టుకోండి, చిన్న కుండీలో ఉన్న ఎంత మంచిగా కాస్తాయి చూడండి. మనం ఒక మార్కెట్లో ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసు కదా, చిన్నవి ఇంకా సమ్మర్లో అయితే ఘోరమైన ప్రైస్. ఒక్కొక్కటి 5 రూపాయలు, 10 రూపాయలకి 20 రూపాయలకి 3, 20 రూపాయలకి 2 అట్లా అమ్మారు మా దగ్గర. మీ దగ్గర మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో చెప్పండి. ఈ యాపిల్ బేర్ అసలు అన్బిలీవబుల్. ఇంతకుముందేమో ఇట్లాంటి పాట్లో ఉండేదన్నమాట. అప్పుడు పూత వచ్చేది సమ్మర్లో కూడా, ఎండ అసలు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది పూత. ఓన్లీ మన వింటర్లోనే పూత పిందెలుగా మారి నిలబడేది. నేను ఇది 18 by 18 గ్రో బ్యాగ్లోకి మార్చిన తర్వాత దానికి కొంచెం మట్టి, అది క్వాంటిటీ పెరిగింది. సో సాయిల్ క్వాంటిటీ పెరిగేసరికి ఆ ఈల్డ్ కూడా చూడండి, కాయల సైజు, కాయలకి ఆ మెరుపుదనము, ఆ సైజు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. అండ్ ఇప్పుడు సీజన్ కాకుండా కూడా కాస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా, వింటర్కి మంచిగా వస్తుంది. ఇవేమో పిట్టలు వచ్చి కొరుకుతున్నట్టుంది. ఇవేమో రాలిపోయి పడిపోయినాయి, కొన్ని రాలిపోయాయి, ఇవి పోయాయి. చెప్పనా, ఇటు పక్క ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇన్ని వస్తాయని. ఇది థాయ్ లెమన్, ఏదో లెమన్. కాయలు ఇంకా పెద్ద సైజు అవుతాయండి. ఇదిగోండి మంచిగా వస్తున్నాయి. అండ్ ఇవేమో రెడ్ లెమన్స్. ఇవి కూడా ఏ కొమ్మ చూసుకున్నా ఇదిగోండి కాయలతోటి నిండిపోయి ఉన్నాయి. ఇది మా బోన్సాయి చింత మొక్క. మాకు చింత చిగురు అంటే చాలా చాలా ఇష్టం. మాకు చింత చిగురు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుద్ది. ఇది ఏమైందంటే ఆకులు పెద్దగా అవుతాయి కదా, వచ్చి మొత్తం ఆకులన్నీ తీసేసాం అనుకోండి, మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో మొత్తం చిగురు వస్తుంది. అదే చింత చిగురు. ఎప్పుడు 365 days ఉంటుంది మాకు చింత చిగురు.
మొక్క ఉంటే అది అడ్వాంటేజ్. మార్కెట్లో ఏమో ఓన్లీ వర్షాకాలం వస్తుంది, ఎందుకంటే ఎండాకాలం అది ఆకులన్నీ రాల్చుకొని ఉంటుంది, వానలు పడగానే చిగురు వస్తుంటుంది కాబట్టి వానాకాలం మార్కెట్లో దొరుకుద్ది. కానీ మన మిద్దె తోటలో ఎప్పుడంటే అప్పుడు మనం పెంచుకోవచ్చు, చేసుకోవచ్చు. గింజలు మామూలుగా ఇది అసలు గింజతో వచ్చిందే, గ్రాఫ్టెడ్ కూడా కాదు. తెలుసు కదా బోన్సాయి చేసుకున్న చింత మొక్క. నేను ఒక్కరిని తెంపితే అవ్వదు, కానీ మా వీడియోగ్రాఫర్ హెల్ప్ తీసుకుంటా. చింత చిగురుతో ఏమేమి చేయొచ్చు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. రొయ్యలు, చింత చిగురు సూపర్ టేస్ట్ ఉంటుంది, కోడిగుడ్డుతో కూడా బాగుంటుంది. పప్పులో ఒత్తిగా పప్పులో వేసుకున్న, జస్ట్ ఆనియన్స్తో ఫ్రై చేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. మీరు చెప్పండి ఏమేమి చేస్తే బాగుంటుందో. ఏమో కొంతమంది కారం కూడా అవి చేస్తారట కదా, రెసిపీస్ చెప్పండి. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను అరౌండ్ 5th క్లాస్ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర, అప్పుడు వాటర్కి ఇట్లా ఇంట్లోకి వచ్చే ట్యాప్స్ కావు, రోడ్డు మీద షేరింగ్ ట్యాప్స్ అంటే వీధి కుళాయిలు ఉంటాయి కదా, అట్లా ఉండే అనమాట. పోయి అక్కడ నీళ్ళకి ముందే వంతులు పెట్టి రావాలి. మేము పోయి బిందెలు అవన్నీ మా మమ్మీ వాళ్ళు ఇస్తే తీసుకుపోయి అక్కడ పెట్టేసి వచ్చేది. ఆ ఏరియాలో ఆపోజిట్లో ఉండేదన్నమాట పెద్ద చింత చెట్టు, కిందికి ఇట్లా వాళ్ళు ఉండేది. మమ్మల్ని పంపించేవాళ్ళు మా ఇంట్లో, పోయి తెంపుకరాపో అని చెప్పి. మా కాలనీలో ఉన్న 3-4 పిల్లలు అందరం కలిసిపోయి అట్లా తెంపుకొచ్చుకునేది చింత చిగురు. ఇప్పుడు మనం లైవ్గా ఇట్లా పెంచుకొని ఇదిగోండి ఇట్లా ఆస్వాదించగలుగుతున్నాం. మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి నాకు ఇవి చూసినప్పుడల్లా. బిస్కెట్ వచ్చిండు బయట, ఇన్ని రోజులు రాలేదు నిజంగా. వీడియో తీస్తున్నా కాబట్టి వచ్చినట్టున్నాడు. మా వీడియోగ్రాఫర్కి లెగ్ మంచిగా అయింది. మొన్నటి వరకు తీసిన వీడియోలేమో మా తమ్ముడు తీశాడు. ఇప్పుడు ఈ హార్వెస్ట్ వీడియో నుంచి నా వైఫే తీస్తుంది వీడియోస్. ఈ సీజన్లో విపరీతమైన పురుగులు పుడుతూ ఉంటాయి. మొక్కలు ఎంత హెల్తీగా పెరుగుతాయో ఆ పురుగులు, ఇవి ముఖ్యంగా ఈ ఆకులు తినేవి, కాండం దూల్చేవి, కాయలో పుచ్చులు వచ్చేవి, అవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రూట్ ఫ్లైస్ అది వేరే, ఫ్రూట్ ఫ్లైస్ కాకుండా చెప్పేవి నేను. అవి పోవాలంటే మనము కొన్ని స్ప్రేయింగ్స్ అయితే చేయాలి, తప్పదు. ఏది వటిసీలం ఏది, నేను ఈ డబ్బాలో పెట్టుకుంటాను అనమాట బయో ఫర్టిలైజర్స్. ఇవి ఎండకు ఉండకూడదు కదా. వటిసీలం ఏది, మోనాస్ ఏది, ఓకే. ఒక్కో ప్యాకెట్ యూజ్ చేసి నేను దీంట్లోనే పెట్టుకుంటా. కొంచెం కలుపుకోవడం ఎప్పుడు కావాల్సినప్పుడు అన్ని దీంట్లో సెట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం స్ప్రే చేయాల్సింది ముఖ్యంగా ఇది బవేరియా. ప్యాకెట్ ఇట్లా మురికిగా ఉందని ఏమనుకోకండి, బవేరియా బ్యాసియానా. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాలేండి ఏం వాడుతున్నానో మీకు అర్థమయ్యేటట్టు. ఇది ఒక గుప్పెడు. మెయిన్గా పురుగుల మీద పనిచేసేది ఇదే, రెక్కల పురుగులు వాటి మీద. ఇదేమో మీలీబగ్స్, మందార పూలకి వాటికి వీటికి పడతాయి కదా, దానికన్నమాట ఇది ఒక గుప్పెడు. ఇవి గ్రబ్స్ ఒకటి, చీమలు ఒకటి, వాటి మీద పనిచేస్తుంది. వీటిల్లో కొన్ని డ్రాప్స్ ఆఫ్ పెస్ట్ ఆయిల్. అసలైంది ఇది. క్వాంటిటీ చూస్తున్నారు కదా, ఇది 20 లీటర్ల టబ్బు. దీనికి ఇది దాదాపుగా ఇగోండి ఒక క్యాప్ అంతా వేస్తున్నా. మిగతావన్నీ ఒక్కొక్క గుప్పెడు వేస్తాను అనమాట. ఇదేమో సూడోమోనాస్. ఈ సీజన్లో ఏంటంటే మనకి జ్వరాలు వస్తుంటాయి కదా, అట్లనే మొక్కలకు కూడా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానివల్ల అవి ఆకుపచ్చగా కాకుండా పసుపచ్చగా మారిపోతూ ఉంటాయి. ఈ సూడోమోనాస్ వాటి నుంచి కాపాడుద్ది అనమాట.
ఇప్పుడు వచ్చిన కూరగాయలతో మన హార్వెస్ట్ సిరీస్ మొదలవబోతుంది. ఏం లేవు అనుకుంటూనే ఇన్ని హార్వెస్ట్ చేయగలిగాము. పుదీనా వచ్చింది, ఫ్రెష్గా మంచి స్మెల్ ఉంది. బీరకాయలు పర్వాలేదు, నిమ్మకాయలు ఈ వారానికి సరిపోతుండొచ్చు. రోజు మార్నింగ్ తాగితే మంచిది, మేము తాగుతున్నాం కూడా. అండ్ ఇదేమో బీన్స్, ఇవేమో 2 పొట్లకాయలు. ఏం చేస్తే బాగుంటుంది, 2 వచ్చినాయి, ఫ్రై చేసుకొని తినొచ్చేమో. ఇది ఒక దోసకాయ అండ్ పాలకూర వచ్చింది, కొన్ని వంకాయలు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇవైతే యాపిల్ బేర్ వచ్చాయి, కొన్ని వైట్ కాకరకాయలు, కరివేపాకు, కొన్ని వంకాయలు అండ్ మై ఫేవరెట్ చింత చిగురు.